డబ్బులు మీ ఇంటికి వస్తాయా లేక దత్తపుత్రుడికింత, ఈనాడుకింత, ఆంధ్రజ్యోతికింత, TV5కింత, వాళ్ళ వదినమ్మకింత అని, జన్మభూమి కమిటీలకింత అని వాళ్ళందరికీ డీబీటీగా, మనీ ట్రాన్స్ఫర్గా, వాళ్ళందరికీ పేటీఎంగా వాళ్ళందరికీ డబ్బులు పోతాయా లేక మీ బిడ్డ పాలనలో మాదిరిగా, ఈ 58 నెలల పాలనలో మాదిరిగా మీ బిడ్డ మాదిరిగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు పంపించిన మీ బిడ్డ మాదిరిగా జరుగుతుందా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఈ సందర్భంగా ఇదే అడుగుతా ఉన్నా, ఇదే కోరుతా ఉన్నా. డబ్బులు మీ అకౌంట్లోకి మీ చేతికే అది పంపితే అది మీ జగన్. అవే డబ్బులు చంద్రబాబు తన అకౌంట్లోకి, తన జోబీలోకి, తన పెత్తందారి స్నేహితుల జోబీల్లోకి తాను వేసుకుంటే అది బాబుది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ గ్రోత్ రేట్. మరి అలాంటప్పుడు మీ బిడ్డ ఎలా బటన్లు నొక్కగలిగాడు? ఎప్పుడు కదని విని ఎరగని విధంగా ఇన్ని స్కీములు మీ బిడ్డ ఎలా ఇవ్వగలిగాడు? ఎలా చేయగలిగాడు? నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎలా మీ బిడ్డ పంపించగలిగాడు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ డబ్బంతా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎవరి జోబీల్లోకి వెళ్ళింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారి మోసాలకు, ప్రలోభాలకు ఏ ఒక్కరూ కూడా ఈ చంద్రబాబుకు ఓటు వేయకండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ తర్వాత మోసపోయి నష్టపోకండి అని ఈ సందర్భంగా మీ అందరికీ చెబుతా ఉన్నా. ఇది